ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రతిమగా రూపుదిద్దుకున్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో ఆవిష్కరించనున్నారు. నర్మదా నదీ తీరంలో ఐక్యతా విగ్రహం పేరుతో 182 మీటర్ల ఎత్తుతో నిర్మించిన విగ్రహాన్ని పటేల్ జయంతి సందర్భంగా నేడు సందర్శకులకు మోదీ అందుబాటులోకి తేనున్నారు. స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ కంటే పెద్దగా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే 2 రెట్లు పొడవుగా నిర్మించిన ఉక్కు మనిషి విగ్రహ ఆవిష్కరణకు గుజరాత్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. పటేల్ ఐక్యతా విగ్రహం సందర్శకులకు అందుబాటులోకి రానుంది. 2013 అక్టోబర్ 31న గుజరాత్ ముఖ్యమంత్రిగా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అఖండ భారతం, భారత్, పాకిస్తాన్లుగా విడిపోయిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న దేశాన్ని ఏకం చేసిన పటేల్ కు ఘన నివాళి అర్పించే ఉద్దేశంతో ఐక్యతా విగ్రహం నిర్మాణానికి నరేంద్ర మోదీ పూనుకున్నారు. దేశంలో 1,69,000 గ్రామాల నుంచి ఉక్కును సేకరించి నర్మదా నదీ తీరంలో సర్దార్ సరోవర్ డ్యాం కు సమీపంలోని సాధుబెట్ అనే దీవిలో 20,000 చదరపు మీటర్ల ప్రాంతంలో 182 మీటర్ల పొడవైన విగ్రహ నిర్మాణం 2015 డిసెంబర్ 19న ప్రారంభమైంది. గుజరాత్ లో 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటంతో విగ్రహం 182 మీటర్ల ఎత్తులో నిర్మించారనే ప్రచారమూ ఉంది. బేస్మెంట్ తో కలిపి 240 మీటర్ల ఎత్తైన ఈ విగ్రహాన్ని 2,989 కోట్ల రూపాయలతో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ L&T కేవలం 33 నెలల్లోనే పూర్తి చేసింది. చైనాలోని ప్రఖ్యాత స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ నిర్మాణానికి 11 ఏళ్లు పట్టగా 33 నెలల్లోనే పూర్తి దేశీయ పరిజ్ఞానంతో నిర్మించినట్లు విగ్రహంగా ఇప్పటి వరకు స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ ఖ్యాతిని ఆర్జించగా బ్రెజిల్లోని రియో డి జనీరోలోని క్రైస్ట్ ద రీడమర్ విగ్రహం ఎత్తు చప్టాతో కలిపినప్పటికీ 68 మీటర్లు మాత్రమే. అమెరికాలోని ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు 46 మీటర్లుగా ఉంది. ఐక్యతా విగ్రహం ప్రపంచంలోనే అత్యంత పొడవైన విగ్రహంగా నిలవనుంది. లక్ష 80,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ విగ్రహం దృఢంగా నిలబడేందుకు ఆసరా కోసం 18,500 టన్నుల ఉక్కు, విగ్రహ నిర్మాణంలో మరో 6,500 టన్నుల ఉక్కు, 17,000 టన్నుల కంచు, విగ్రహంపై పూత పూసేందుకు మరో 1,850 టన్నుల కంచును వాడినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా విగ్రహం చుట్టుపక్కల 12 కిలోమీటర్ల పరిధిలో 10 కిలోమీటర్ల లోతున 6.5 తీవ్రతతో భూకంపం వచ్చినా చెక్కు చెదరనంత దృఢంగా ఐక్యతా విగ్రహాన్ని నిర్మించినట్లు L&T వెల్లడించింది. విగ్రహాన్ని 3 పొరలుగా నిర్మించారు. సిమెంట్ ఉక్కుతో కలిపి విగ్రహం ఛాతీ వరకు 127 మీటర్ల పొడవైన 2 కాంక్రీట్, సిమెంట్ నిర్మిత టవర్లను నిర్మించారు. రెండో పొరను పూర్తిగా ఉక్కుతో నిర్మించారు. మూడో పొరను 8 మిల్లీమీటర్ల మందమైన కంచుతో నిర్మించారు. సముద్ర మార్గాన చైనా నుంచి తెప్పించిన 7,000 కంచు పలకలను వెల్డింగ్ చేసి పై పొరను పూర్తి చేశారు.
సంబంధించిన 2000 చిత్రాలను సేకరించి చరిత్రకారులు, సర్దార్ను చూసిన వారి నుంచి కూడా వివరాలు సేకరించి చివరకు 1949లో తీసిన చిత్రం ఆధారంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్వి సుతార్ 18 అడుగుల పటేల్ కంచు విగ్రహ నమూనాను రూపొందించారు. ఇందుకోసం 2D కోణంలో ఉన్న పటేల్ చిత్రాన్ని 3Dలోకి మార్చి నడిచే ఆకారంలో ఉన్న పటేల్ విగ్రహం ఆకృతిని సిద్ధం చేశారు. ఐక్యతా విగ్రహాన్ని చూసి భరత జాతి గర్వించేలా రూపురేఖలను తీర్చి విగ్రహాన్ని మొత్తం 5 జోన్లుగా విభజించారు. మోకాలి వరకు ఉండే మొదటి భాగంలో 3 అంచెలు ఉన్నాయి. వాటిలో ప్రదర్శన అంతస్తు, 2 అంతస్తుల మధ్య ఉండే మరో భాగం, పైభాగం ఉంటాయి. వాటిలోనే మెమోరియల్ గార్డెన్, పెద్ద మ్యూజియాన్ని నిర్మించారు. 149 మీటర్ల ఎత్తు వరకు ఉండే, అంటే నడుం వరకు రెండో జోన్, 153 మీటర్ల ఎత్తున సందర్శకులు వీక్షించేందుకు ఉద్దేశించిన ప్రాంతాన్ని 3వ జోన్గా విభజించారు. నిర్వహణ ప్రాంతాన్ని 4వ జోన్గాను, భుజాలు, తల భాగాన్ని 5వ జోన్గాను చేసి పనులు పూర్తి చేశారు. 3000 మంది కార్మికులు, 300 మంది ఇంజనీర్లు ఐక్యతా జోన్లో 200 మంది ఒకేసారి వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. అంత ఎత్తు నుంచి చూస్తే సత్పురా, వింధ్యాచల పర్వత శ్రేణుల్లోని అందాలు కనువిందు చేస్తాయి. సర్దార్ సరోవర్ డ్యాం సహా 12 కిలోమీటర్ల దూరంలోని గురుదేశ్వర్ రిజర్వాయర్ సైతం ఆహ్లాదాన్ని పంచుతుంది. సందర్శకులను పైకి తీసుకెళ్లేందుకే హైస్పీడ్ లిఫ్టులను ఏర్పాటు చేశారు. విగ్రహంలోకి ప్రవేశించే ప్రదేశంలో పెద్ద మ్యూజియం, వీక్షకుల గ్యాలరీని ఏర్పాటు చేశారు. అక్కడ పటేల్ జీవిత విశేషాలను, గుజరాతీ గిరిజనుల సంప్రదాయాలు తెలిపే 15 నిమిషాల ప్రెజెంటేషన్ ను ఏర్పాటు చేశారు. सबसे ऊंचा है सबसे शानदार, लोह पुरुष है हमारा सरदार। फौलादी जिगरा मजबूत था वो, इस धरती माँ का सपूत था वो, किसानों का अपना सरदार था वो, हुकूमत पर तेज असरदार था वो, देश को जोड़ा शिल्पकार था वो, सोमनाथ का जीर्णोद्वार था वो, ऋण आज उसका चुका रहे हैं हम, उसे अंबर से ऊंचा, अंबर से ऊंचा, अंबर से ऊंचा, अंबर से ऊंचा उठा रहे हैं हम। పటేల్ రాష్ట్రీయ ఏకతా ట్రస్ట్ పర్యవేక్షణలో ఇలా ఎన్నో విశిష్టతలు, మరెన్నో ఘనతలను సొంతం చేసుకునేలా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.